రాజానికి రాజుని కాలేదేంటి అని అడుగుతాడు. దాంతో సత్యం తన కొడుకుకి ఏం చెప్పాలో తెలీక బెంగ పెట్టుకుంటాడు. మహారాజు అవుతాడని చెప్పిన ఆ సాధువు వృద్ధాప్యంతో అంతకు ముందే చనిపోతాడు. దాంతో చిన్నప్పటి నుండి నేనే అనవసరంగా నా కొడుక్కి లేనిపోని ఆశలు కల్పించాను అని బాధతో సత్యం మంచాన పడతాడు. భార్య కూడా చాలా బాధపడతాది. తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆ పూల వ్యాపారం విక్రముడే చూసుకునేవాడు. అలా ఒక నెల గడిచేసరికి సత్యం ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. వైద్యుడు వచ్చి ఈయనకి ఒక పసర మందు వేయాలి, అది నా దగ్గర సరిపడ అందుబాటులో లేవు, అవి ఎవరైనా తెచ్చేవాళ్లు ఉంటే తొందరగా తెప్పించండి, లేదంటే ఈయన ప్రాణానికే ప్రమాదం అని అంటాడు. అప్పుడు విక్రముడు నేను తెస్తాను, అవి ఎక్కడ దొరుకుతాయి అని అంటాడు. దానికి ఆ వైద్యుడు నీవా? నీవు తేలేవు, అది ఒక ప్రమాదకరమైన అడవిలో ఉంటాయి, అక్కడ పెద్ద పులుల సంచారం కూడా ఎక్కువ, నువ్వు పోలేవు అని అంటాడు. తన తల్లి కూడా వద్దు అని అంటాది. దానికి విక్రముడు నేను తేగలను, నా తండ్రి కోసం